Prakash and welcome to Kingdom of God. Let's spend some time discussion with spiritual question and answers from the Bible. Last 4 or 5 videos లో మనం ఏం డిస్కషన్ చేసుకున్నామంటే ఆర్సిఎం చర్చిలో విగ్రహారాధన ఏ విధంగా జరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహం, మరియమ్మ తల్లి విగ్రహం పెట్టుకొని వారు అవి విగ్రహాలు కాదు స్వరూపాలని వారు ఎలా సమర్థించుకుంటారు, కొబ్బరికాయలు కొట్టడాలు, గుళ్ళు కొట్టించుకోవటాలు, మొక్కుబళ్ళు మొక్కుకోవటాలు, ఇవన్నీ ఆచారాల నుంచి విగ్రహారాధనగా ఎలా పరిపక్వత చెందాయి, జపదండ ప్రార్థన విధానం, మరియమ్మ తల్లికి ప్రార్థన చేయడం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వెళ్తామా అనేటువంటి మరికొన్ని విషయాలు మనం డిస్కషన్ చేయడం జరిగింది. మనం వేసినటువంటి ఈ యొక్క ప్రశ్నలకి ఆర్సిఎం చర్చ్ ఫాదర్స్ కానీ ఆర్సిఎం చర్చ్లో ఉన్నటువంటి విశ్వాసులు కానీ చాలామంది స్పందించారు. చాలామంది కామెంట్ సెక్షన్లో స్పందించారు, చాలామంది కాల్స్ చేశారు. కాల్స్ చేసినటువంటి వారిలో చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు, చాలా డిబేట్స్ చేశారు, కొంతమంది బెదిరించారు, కొంతమంది వీడియోస్ డిలీట్ చేయమన్నారు. ఈ విధమైనటువంటి స్పందన రావడం అనేది చాలా వాటికి చాలా సంతోషకరం. అయితే ఆర్సిఎం చర్చిలో జరిగేటువంటి విగ్రహారాధన గురించి నేను చెప్తుంటే చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది విభేదిస్తున్నారు, చాలా మంది డిబేట్స్ చేస్తున్నారు. ఇవే నేను చెప్పిన విషయాలే ఆర్సిఎం చర్చికి సంబంధించినటువంటి ఒక యవనస్తుడు, ఆర్సిఎం చర్చికి సంబంధించినటువంటి అన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి ఒక యవనస్తుడు ఆర్సిఎం చర్చిలో జరిగేటువంటి నష్టాల గురించి, ఆర్సిఎం చర్చిలో జరిగేటువంటి విగ్రహారాధన గురించి ఏమని బోధిస్తున్నాడో ఒకసారి వినడానికి ప్రయత్నించండి. ఇకపోతే కొత్త నిబంధనలో బలి అనేది ఎక్కడ మొదలైంది అని అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకతోనే మొదలైంది. లేదంటే మనం చర్చిలో పాల్గొన్నప్పుడు అక్కడ మరే తల్లి స్వరూపాలు, లేదంటే జోజప్ప గారి స్వరూపాలు, అపోస్తలుల యొక్క స్వరూపాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చర్చిలో. ఎందుకు ఇవన్నీ కనిపించాలి అనేటువంటి ప్రశ్న మనకు ఉదయించాలి. ఎందుకు అని అంటే మొట్టమొదటి దివ్య బలి పూజ లేదా మొట్టమొదటి అర్పణ అనేది జరిగినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. లేదు, పాత నిబంధనలో బలి అనే మాట లేకుండా ఆరాధన ఎక్కడ కనపడదు. ఉదాహరణకి ఈరోజు మన ప్రొటెస్టెంట్ సంఘాల్లో చూస్తూ ఉంటాం, అక్కడ బలిపీఠం ఉండదు, యేసుక్రీస్తు దివ్య శరీర రక్తాలు ఉండవు, వెనుక యేసుక్రీస్తు ఆ విధంగా చనిపోయినటువంటి సీను అది కనిపించదు. అక్కడ ఉండేదల్లా ఏంటంటే ఓ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెడతారు, దాంట్లో అన్ని ఉరుములు, మెరుపులు, రంగులు రకరకాలు అన్నీ వెదజల్లుతూ ఉంటాయి. ఎరుపు, బ్లూ కలరు, ఎల్లో కలరు, అన్నీ బ్రైట్ కలర్స్ అన్నమాట. కళ్ళకి బాగా కనిపించే అవన్నీ తీసుకొని లైట్లు పెట్టేసి సౌండ్లు చేస్తూ ఉంటారు. అది ఆరాధన అనేటువంటి భ్రమలో పడిపోయి ఉన్నాం. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో నోటికి వచ్చింది కదా అని జపం చెప్పేస్తాం. మన పాపాలను ఒప్పుకోము. మన పాపాలన్నీ మనసులోనే ఉంచుకొని గురువు దగ్గరికి వెళ్ళి దివ్యప్రసాదం తీసుకొని నోట్లో పెట్టుకుంటాం. అవి నిజమైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తాలు అని మీరు భావించకుండా ఏదో రొట్టె ఇచ్చారో తిన్నాము అనే ఉద్దేశంలో మీరుంటే తప్పు చేస్తున్నట్టు. అప్పుడు కూడా మనకు ఖండన వస్తుంది. దానికంటే స్వీకరించకపోవడమే ఉత్తమం. దివ్య బలి పూజ అంతా అయిపోయిన తరువాత మనం వెళ్ళి మరే తల్లి స్వరూపం దగ్గర, జోజప్ప గారి స్వరూపం దగ్గరికి వెళ్ళి ఆ స్వరూపాలు పట్టుకొని ఆడంగా దండాలు పెడతా ఉంటాము, పొర్లు దండాలు చేస్తూ ఉంటాం. అది పొరపాటు. బలి పూజలో యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరించి మళ్ళీ ఎందుకు స్వరూపాల దగ్గరికి పోతున్నారు? మీరు యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు అక్కడ తగ్గిస్తున్నారు. చూశారు కదా, ఈ సహోదరుడి పేరు సృజన్. ఈ సహోదరుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్సిఎం చర్చ్ ఫాదర్స్ అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఈ సహోదరుడు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ కానీ, ఫేస్బుక్ ప్లాట్ఫామ్ కానీ వీటన్నిటిలో చాలా యాక్టివ్గా ఉంటూ అనేకమైనటువంటి విషయాల్ని బోధిస్తూ ఉంటాడు. అయితే నేను తన ప్రసంగాన్ని ఒకటి వింటూ ఉండగా నేను ఎలాంటి ఆలోచన కలిగి ఆర్సిఎం చర్చిలో ఉన్నటువంటి విగ్రహారాధనని ఖండిస్తున్నానో, తను కూడా ఒక వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బోధిస్తున్నటువంటి ప్రసంగంలో కూడా సేమ్ యాజ్ టీజ్గా ఆర్సిఎం చర్చిలో ఉన్నటువంటి విగ్రహారాధన ఖండిస్తున్నటువంటి విషయాలు నేను విన్నాను. ఆ విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా జపమాల. నేనేమని బోధించాను జపమాల గురించి? జపమాలలో ఉన్నటువంటి ప్రార్థనని నేను తప్పుపట్టడం లేదు, కానీ కొత్తగా వస్తున్నటువంటి విశ్వాసులు కానీ, గతంలో చదువులేనటువంటి విశ్వాసులు కానీ జపమాలలో ఉన్నటువంటి ప్రార్థనని వారు ఒక పద్యంగా, ఒక శ్లోకంగా పఠిస్తూ ఆ పద్యాన్ని, ఆ శ్లోకాన్ని వారు చెప్పి అక్కడితోనే మా ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుకున్నాయి, అక్కడితోనే మా ప్రార్థనలు ముగిశాయి, అక్కడితోనే ఈ ప్రార్థనల ద్వారా మేము దేవుని యొద్దకు చేరుకున్నాము, ఇక్కడితోనే ప్రార్థనల ద్వారా మా యొక్క పాప క్షమాపణ కలిగింది, ఇక్కడితోనే ఈ ప్రార్థనల ద్వారా మాకు స్వస్థత కలిగిందని ఆ జపమాలలో ఉన్నటువంటి ప్రార్థనని ఒక పద్యాలుగా, ఒక శ్లోకాలుగా వారు చెప్తూ ఉన్నారు. వారి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, పశ్చాత్తాపాన్ని
వారు బయట పెట్టడం లేదు. కేవలం పదాలకు మాత్రమే ఆ ప్రార్థన అనేది అంకితమైందని నేను జపమాల గురించి ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆర్సిఎం చర్చికి సంబంధించినటువంటి సహోదరుడు కూడా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పశ్చాత్తాపం ద్వారా ఈ ప్రార్థనని చేయాలి, కానీ పదాల ద్వారా చేయకూడదు అని చెప్తున్నాడు. నేను చెప్పేది కూడా అదే. ప్రార్థన అనేది పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు చేర్చేదిగా ఉండాలి, కానీ ఒక పద్యం రూపంలో కానీ ఒక శ్లోకం రూపంలో కానీ బట్టి చెప్పేది కాదు. చాలామంది విశ్వాసులు జపదండని చేతికి పెట్టుకొని మెడలో వేసుకొని జపదండలో ఉన్నటువంటి ప్రార్థనని పద్యంగా భావించి శ్లోకంగా భావించి అక్కడితోనే ఆ పదాలను పలకటంతోనే వారు ప్రార్థన దేవుని యొద్దకు చేరిందని, ఆ ప్రార్థన ద్వారా జవాబు వచ్చిందని వారిని వారు ఆత్మీయంగా మోసం చేసుకుంటున్నారు. వారు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. మనిషి యొక్క జీవితం అనేది పరిశుద్ధాత్మ దేవుని సహవాసముతో క్రీస్తునందు విశ్వాసంతో నడిపించబడాలి, ఆచారాలు పద్ధతుల ద్వారా కాదు అని నేను చాలా స్పష్టంగా బోధిస్తున్నాను, చాలా స్పష్టంగా చెప్తున్నాను. బైబిల్ గ్రంథం కూడా మనిషి యొక్క జీవితం అనేది ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి అని చెప్తుంది, కానీ ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులతో కాదు అని చెప్తుంది. నేను మరి ఒక వీడియోలో స్వరూపాల గురించి ఏమని చెప్పానంటే, ఆర్సిఎం చర్చిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి విగ్రహం, మరియమ్మ తల్లి విగ్రహం, జోసెఫ్ గారి విగ్రహం, వీటన్నిటిని మీరు ఎందుకు పెట్టుకున్నారంటే అవి విగ్రహాలు కాదు స్వరూపాలని వారు సమర్థించుకుంటారు అని చెప్పాను. అయితే అవి మీరు స్వరూపాలుగా చూసేటువంటి మీరు అందరు కూడా ఆత్మీయంగా ఎదుగుదలలో ఉన్నవారు. అంటే మీరు ఒక గురువులు కావచ్చు, ఒక ఫాదర్స్ కావచ్చు, ఆత్మీయంగా మంచి అనుభవం కలిగిన వారు కావచ్చు. అయితే నూతనంగా సంఘంలోనికి వచ్చిన వారు కానీ, చదువులేనివంటి వారు కానీ వారందరూ కూడా వాటిని విగ్రహాలుగానే చూస్తున్నారు. వాటిలోనే దైవాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవే దేవుళ్ళుగా వారు కొనియాడుతూ ఉన్నారు. వారు వాటిని ఆరాధిస్తున్నారు. అక్కడ విగ్రహారాధన జరుగుతుందని నేను చాలా స్పష్టంగా నా వీడియోస్లో నేను బోధించాను. అయితే ఈ సోదరుడు కూడా ఏం చెప్తున్నాడు, దివ్య బలి పూజ అనేది జరిగిన తర్వాత మీరందరూ కూడా ఎందుకు స్వరూపాల దగ్గరికి వెళ్ళి పొర్లు దండాలు పెడుతున్నారు, ఎందుకు మీరు మొక్కుతున్నారు? వాటికి మీరు మొక్కొద్దు, వాటికి మీరు ప్రార్థన చేయొద్దు, పొర్లు దండాలు పెట్టొద్దు. మీరు వాటి యొద్దకు వెళ్ళటం వల్ల దేవుని యొక్క మహిమ అనేది తగ్గిపోతుంది, మీరు అలా చేయొద్దు, అది తప్పు అని చెప్తున్నాడు. అయితే అసలు విగ్రహాలను ఏర్పాటు చేయడమే తప్పు, స్వరూపాలను ఏర్పాటు చేయడమే తప్పు. ఈ స్వరూపాలను ఏర్పాటు చేయడం వల్లే కదా అక్కడ దివ్య బలి పూజ జరిగిన తర్వాత, ప్రభు బలారాధన జరిగిన తర్వాత ప్రజలందరూ చదువులేని వారు, కొత్తగా వచ్చిన వారు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఒకవేళ ఆ స్వరూపాలు లేకపోతే, ఆ విగ్రహాలు లేకపోతే వారు వెళ్ళి ఆ విగ్రహారాధన చేయరు కదా. ఈ సోదరుడు కూడా అదే చెప్తున్నాడు. ఆ స్వరూపాలు అక్కడ ఉండబట్టే వారు వెళ్ళి అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహాల ద్వారా చేసేటువంటి ఏ ప్రార్థన అయినా కానీ సరే దేవుని యొద్దకు చేరదు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తండ్రి యొద్దకు చేరుకోవాలంటే నేను తప్ప ఇంకొక మార్గం లేదు అన్నారు. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనేది ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ఖచ్చితంగా కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం లేకపోతే విగ్రహారాధనే చేస్తాడు ప్రతి మనిషి. వాటిని మీరు స్వరూపాలుగా భావిస్తున్నారు. ఓకే, అవి స్వరూపాలైతే ఇబ్బందే లేదు, కానీ ఆ స్వరూపాలను కూడా దేవుడు ద్వితీయోపదేశకాండాన్ని చాలా స్పష్టంగా మనం చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఏ స్వరూపాన్ని కూడా, ఏ రూపాన్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోవద్దని చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఉద్దేశం మంచిదే, మీ యొక్క ఆలోచన విధానం మంచిదే, కానీ దేవుడు స్వరూపాన్ని ఏర్పాటు చేసుకోవద్దన్నప్పుడు దాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? మీకు సంబంధించినటువంటి సోదరుడే చెప్తున్నారు, ప్రార్థన ముగిసిన తర్వాత వాటికి వెళ్ళి మొక్కుతున్నారు, మొక్కవద్దని. మీరు వాటిని పెట్టడం వల్లే కదా మొక్కుతుంది. అవి లేకపోతే విగ్రహారాధన అనేది జరగదు కదా. ఇది ఆర్సిఎం చర్చిలో జరిగేటువంటి బహిరంగ విగ్రహారాధన. దీనిలో మార్పు జరగాలి. మీరు చేసేటువంటి జపదన్న ప్రార్థననే నేను తప్పుపట్టడం లేదు. ఆ ప్రార్థన అనేది బైబిల్ గ్రంథంలో నుంచే తీసుకొనబడింది, దాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ ఆ ప్రార్థనని ఒక పద్యాలుగా, ఒక శ్లోకాలుగా మార్చిన తరువాత ఆ శ్లోకాలని, ఆ పద్యాలని ఒక పదాలుగా పలుకుతూ, ఇక్కడితోనే మా ప్రార్థన మరియమ్మ తల్లికి చేరింది, ఇక్కడితోనే మా ప్రార్థన దేవుని యొద్దకు చేరింది, ఇక్కడితోనే ఈ ప్రార్థన ద్వారా మా పాప క్షమాపణ జరిగిందని పదాలకే వారి జీవితం అంకితం అయిపోతుంది, కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి కారణం అవ్వటం లేదు. ఇక్కడ నాకు ఇబ్బంది కలిగింది, అందుకే నేను ప్రశ్నిస్తున్నాను. ఈ జపదండలో కూడా ఖచ్చితంగా మార్పులు చేయాలి. ఈ జపదండ ప్రార్థన విధానంలో మార్పులు చేయకపోయినా, ఇక్కడ నిర్మించినటువంటి స్వరూపాల విషయంలో కూడా మార్పులు చేయకపోయినా ఖచ్చితంగా క్రైస్తవ్యం అనేది తప్పుదారి పడుతుంది, చాలా అనర్థాలకు దారితీస్తుంది.
దేవుని యొక్క సువార్తకి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. దయచేసి ఈ యొక్క వీడియో ఆర్సీఎం చర్చ్ విశ్వాసులు కానీ, ఆర్సీఎం చర్చ్ ఫాదర్స్ కానీ, పోప్స్ కానీ ఎవరన్నా చూస్తే జపదండ ప్రార్థనలో కానీ మార్పులు చేయకపోతే అనేకమైన నష్టాలని మీరు చూస్తారు. ఒకసారి ఈ సోదరుడు చెప్పినటువంటి దివ్య బలి పూజ గురించి మనం ఒకసారి స్పష్టంగా గమనించినట్లయితే, ప్రతి డినామినేషన్లో కూడా ఈ దివ్య బలి పూజని ప్రభురాత్రి భోజనం అని, ప్రభు బలారాధన అని పిలుస్తాం. కానీ ఒక ఆర్సీఎం చర్చిలో దీన్ని దివ్య బలి పూజ అని పిలుస్తారు. సో ఆర్సీఎం చర్చిలో జరిగేటువంటి ప్రభు బలారాత్రి భోజనం కూడా ఏ విధంగా ఉంటుందనంటే, యేసప్పి విగ్రహాన్ని పెట్టుకొని, మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి సిలువ విగ్రహాన్ని పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతపరమైనటువంటి, సిద్ధాంతపరమైనటువంటి పెద్దల విగ్రహాలు పెట్టుకొని వారందరి సమక్షంలో ఈ దివ్య బలి పూజని, ఈ ప్రభురాత్రి భోజనాన్ని వారు చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారనంటే, ప్రకటన గ్రంథాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే, దేవుడి సింహాసనం మీద ఉన్నప్పుడు అక్కడ 24 పెద్దలు కూర్చుని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి ఉన్నాడు, అక్కడ దేవదూతలు ఉన్నాయి, అక్కడ దేవునికి ఆరాధన జరుగుతుంది. వీరేమంటారంటే, బాహ్యపరంగా ద్రాక్షారసాన్ని యేసుక్రీస్తు ప్రభువారి రక్తంగా భావించాలి, రొట్టెని యేసుక్రీస్తు ప్రభువారి శరీరంగా భావించాలి. ఒకవేళ రొట్టెని, ద్రాక్షారసాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిజమైనటువంటి శరీరంగా, రక్తంగా భావించకుండా తీసుకుంటే వారి మీదకి శిక్షావిధి వస్తుందని మీరు నమ్ముతారు. ఈ సోదరుడు కూడా ఈ వీడియోలో అదే చెప్తున్నారు. శిక్షావిధి అనేది మన మీదకి వస్తుంది, అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తంగా, శరీరంగా భావించిన తర్వాత మాత్రమే తీసుకోవాలని భౌతికమైనటువంటి విగ్రహాలు పెట్టుకొని, భౌతికపరమైనటువంటి ఆలోచనలు చేసుకొని, భౌతికపరమైనటువంటి శరీరంగా, భౌతికపరమైనటువంటి రక్తంగా దీనిని భావించి వీరి యొక్క కార్యక్రమం మొత్తాన్ని చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం పూర్తిగా ఈ భౌతికపరమైనటువంటి దివ్య బలి పూజని ఖండిస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ సరే విగ్రహాల ద్వారా జరిగేటువంటి ఆరాధన దేవుడు ఎక్కడా కూడా అంగీకరించినట్లేదు. ఇక్కడ ఆర్సీఎం చర్చిలో జరిగేటువంటి ప్రభు బలారాధన కార్యక్రమంలో కూడా విగ్రహాలను పెట్టుకొని విగ్రహాల ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభురాత్రి భోజనం అనేది, దివ్య బలి పూజ అనేది దేవుడికి అంగీకారంగా ఉండదు. సో నేను దివ్య బలి పూజని అవమానించట్లేదు, దివ్య బలి పూజని నేను అసహించుకోవట్లేదు. దివ్య బలి పూజలో ఖచ్చితంగా మార్పులు జరగాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకనంటే విగ్రహం ద్వారా జరిగేటువంటి ఏ ఆచారాన్నైనా, ఏ ఆరాధనైనా కానీ దేవుడు స్వీకరించినట్లుగా బైబిల్ గ్రంథంలో కూడా లేదు. ఎందుకంటే మీరు చేసే దివ్య బలి పూజే కానీ, ప్రభువు రాత్రి భోజనమే కానీ అది విగ్రహాల మధ్య, విగ్రహం ద్వారా జరుగుతుంది కాబట్టి అది దేవునికి అంగీకారంగా లేదు అది. సో ప్రభురాత్రి భోజనం అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి? భౌతిక పరంగా తీసుకోవాలా? కాదు, అది ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో, పాప క్షమాపణతో, దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసినటువంటి శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క సువార్తని ప్రచురిస్తూ, ఆయన మరలా తిరిగి రానున్నాడు అనే నిరీక్షణ కలిగి, విశ్వాసముతో ఆయన యొక్క కుమారులుగా మనల్ని మనం అంగీకరించుకుంటూ, ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం నీతిమంతులమని మనల్ని మనం అంగీకరించుకుంటూ, ఆయన శరీరం ద్వారా మనకి క్షమాపణ కలిగింది అని మనల్ని మనం అంగీకరించుకుంటూ, విశ్వసిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించాలి. కానీ భౌతికంగా ఇది రక్తమని తాగడం కాదు. ఇదంతా భౌతిక పరమైనటువంటి విగ్రహాల మధ్య భౌతికంగా జరిగింది, కానీ ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జరిగింది అయితే కాదు. ఇది దేవుడు అంగీకరించటం లేదు. సో నేనేమన్నానంటే, పరలోకంలో ఈ విధంగానే ఉంది కదా, ఇక్కడ కూడా ఈ విధంగానే జరగాలి కదా, సో పరలోకాన్ని నేను చూపిస్తానని సోదరుడు అంటున్నాడు. ఒకవేళ ఇదే పరలోకం అయితే మన పరలోకం వెళ్ళడం దేనికి? ఇంకెక్కడే ఉండొచ్చు కదా. ఎందుకు మీరు పరలోకాన్ని తీసుకొచ్చి భౌతిక పరమైనటువంటి కట్టబాట్లకు కడుతున్నారు, భౌతిక పరమైనటువంటి ఆచారాలకు కడుతున్నారు? ఎందుకు పరలోకాన్ని కూడా మీరు ఆచారంగా మార్చి విగ్రహారాధనగా మారుస్తున్నారు? ఖచ్చితంగా ఈ పరలోక సంబంధమైనటువంటి బోధనలో కూడా ఆర్సీఎం చర్చిలో మార్పులు జరగాలి. అది జపదండలో కానీ, విగ్రహారాధనలో కానీ, కొబ్బరికాయల్లో కానీ, మొక్కుబడిలో కానీ, దివ్య బలి పూజలో కానీ, ఏ విషయాలైనా కానీ సరే మార్పు జరగకపోతే ఇప్పటికీ చాలా వాటికి విగ్రహారాధనగా పరిపక్వత చెంది చాలామంది తప్పుదారులు వెళ్తున్నారు. చాలా వాటికి ఈ విషయాలన్నిటిలో కూడా ఆర్సీఎం చర్చిలో మార్పులు జరగకపోతే పోను పూర్తిగా విగ్రహారాధనగా ఆర్సీఎం చర్చ్ అనేది పరిపక్వత చెందుతుంది. నా ప్రశ్నలకు ఎవరైనా కానీ సరే సమాధానం చెప్పగలిగితే నాకు ఫోన్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చెప్పేది సత్యమైతే
మీరు చెప్పేది బైబిల్ అంగీకరిస్తే, మీరు చెప్పిన దాన్ని వినటానికి పాటించడానికి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. బైబిల్ ఎక్కడైతే మాట్లాడుతుందో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అక్కడ మాట్లాడుతుంది. బైబిల్ ఎక్కడైతే సైలెంట్ అవుతుందో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే ఈ ప్లాట్ఫామ్ కూడా అక్కడ సైలెంట్ అవుతుంది. బైబిల్ కేవలం విగ్రహాన్ని, విగ్రహారత్మైనటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఖండిస్తుంది. సో అందుకే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే ఈ ప్లాట్ఫామ్ కూడా ఆర్సిఎం చర్చిలో ఉన్నటువంటి విగ్రహారాధన మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వాటన్నిటిలో మార్పు తీసుకురావడానికి ఒక వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి బాధపడొద్దు. ఎవరు కూడా మేమేదో అవమానం చేస్తున్నామని, మేమేదో కించపరుస్తున్నామని, మేమేదో హేళన చేస్తున్నామని మాత్రం కాదు, కానీ మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం. వీటికి తిరిగి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. అవసరమైతే మాలో మార్పు తేవడానికి ప్రయత్నించండి. బయట ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా, బయట ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మా గురించి ఆలోచిస్తున్నారని ఆలోచించి ఈ విషయాల్ని సంఘాల్లో బోధించడానికి, ఆ బోధనను బయటికి తీసుకురావడానికి, నాలాంటి వారికి సమాధానం చెప్పడానికి, నాలాంటి వారిని మార్చడానికి ప్రయత్నించండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్.